మీకు లక్కీ డ్రా జరిగింది, మీకు మీ అకౌంట్కి డబ్బులు పంపించాలి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి అనుకుంటూ కాల్ చేస్తారు. లేదా మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాము, మీ క్రెడిట్ కార్డు, మీ ఏటీఎం ఇవి అకౌంట్ సీజ్ అయింది, మీ అకౌంట్ పనిచేయడం లేదు, దాన్ని మళ్ళీ పనిచేసేలా చేయాలంటే మీ డీటెయిల్స్ చెప్పండి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ ఏటీఎం పిన్ కార్డు చెప్పండి, మీరు కొంత డబ్బులు ఇవ్వండి, నేను మీకు ఉద్యోగం ఇప్పిస్తా, ఇట్లాంటి విషయాలు. లేదా నేను సిబిఐ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నా, మీ డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి, మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, మీ డబ్బులు మీరు ఇలా దొంగతనాలు చేశారు, లేదా మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అక్రమంగా, ఇలాంటివన్నీ ఎన్నో చెప్పి కథలతోటి మీ ముందుకు వస్తారు. అలాంటివి నమ్మద్దు. ఇలాంటివి నమ్మడం వల్ల మీరు మోసపోయి మీ డబ్బుల్ని పోగొట్టుకుంటారు. ఎప్పుడైనా ఎవరైనా ఇలా కాళ్ళ ద్వారా మిమ్మల్ని గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ బ్యాంకులు కానీ ఫోన్ చేసి ఏటీఎం పిన్ ఇలాంటివి అడగరు. ఓకే, ఏదైనా ఉంటే మీరు బ్యాంక్కి వెళ్ళండి, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మాట్లాడండి. కానీ ఇలాంటి వాటిలకు నమ్మి ఫోన్ల ద్వారా మీ ఏటీఎంలు, మీ అకౌంట్ నెంబర్లు చెప్పి మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు. ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఈ రోజులలో. పోయిన డబ్బులు మళ్ళీ తిరిగి రావు, కోట్ల డబ్బులు పోగొడుతున్నారు. పిల్లలకు కూడా మొబైల్ ఇచ్చినప్పుడు జాగ్రత్త. మనకు తెలియని లింకులు ఈ రోజులలో ఇన్స్టాగ్రామ్లు అని చెప్పేసి, టెలిగ్రామ్లు అని చెప్పేసి వాటిలో లింకులు వస్తున్నాయి. తెలియకుండా వాటిపైన క్లిక్ చేయడం వల్ల డబ్బులు పోగొడుతున్నారు. ఒక్కొక్కరు సర్వీస్ మొత్తం 60 సంవత్సరాలు చేసి కూడా ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి వేరేళ్ళ చేతిలో పెడుతున్నారు. సో బీ కేర్ఫుల్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా టెక్నాలజీ వచ్చేసింది. మీరు లైఫ్ టైం సంపాదించిన డబ్బులు మొత్తం పోతాయి. సో గేమ్లు అనుకుంటూ పిల్లలు మీరు ఆగం కావద్దు. పెద్దలు కూడా మీరు డబ్బుని చాలా సేఫ్గా, మరి ఇట్లాంటి వాళ్ళ చేతిలో పడకండి. మీకు కొన్ని ఐటమ్లు గెలుచుకున్నారు, మీకు పంపిస్తాము, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇంత అవుతుంది, మాకు పంపించండి, ఇట్లాంటివన్నీ వాళ్ళ మాటలు అన్నట్టు. అందుకే నేను ఇవన్నీ చెప్తున్నా మీకు. ఇట్లాంటి మాటలకు పడకండి. ఇంకా క్లారిటీగా వీడియో కావాలంటే మళ్ళీ ఒకటి చేస్తే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.